హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది ఎప్పటికైనా ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ ఉండేది ఆపోజిట్ సైడ్ అనేది ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎప్పుడైనా సరే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అయినా బిగినర్స్ అయినా సరే ఈ బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడవు చూసుకునేటప్పుడు ఇలా అయినా మనము బ్లౌజ్ పొడవు అనేది చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. లేదా అంటే టేప్తో అయినా మనము ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇంచెస్ ఉన్నది అనుకోండి, దానికి ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని 15 ఇంచెస్ పెట్టుకోవాలి. అయితే కస్టమర్ వచ్చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే పెంచమన్నారు. సో నేను 15.5 ఇంచెస్ అయితే పెంచాను. ఇంకా పైన వచ్చేసి నెక్ అయితే సన్నగా ఉండే వారికి 2 ఇంచెస్, ఇంకా మీడియం సైజులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే పైన వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్. నెక్స్ట్ డౌన్ కూడా మనం 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇదంతా మనము కొలత అనేది స్టాండర్డ్ కొలతనే. ఇలా గుర్తుగా మనము ఈ కొలతను పెట్టేసేసుకొని మనము బ్లౌజ్ అయితే కట్ చేసుకోవచ్చు. కింది నుంచి మనం రౌండ్ గీసుకునేదానికి ఈ చంక రౌండ్ గీసుకోవడానికి 1.5 ఇంచు పెట్టేసుకొని మనం చక్క రౌండ్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఈ విధంగానే కింది నుంచి 1/2 ఇంచు, పైనుంచి 1/2 ఇంచు వదులుకొని మనము బ్యాక్ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. మళ్ళీ కొలుచుకోవాలి ఎంత ఉంది అనేసి. టేప్ కొలత చూసుకుంటే నాకు 10.5 వచ్చింది. సో ఓకే, 10.5 వచ్చింది కాబట్టి నేను పెట్టేసి ఇంకా కింద కూడా కొంతమంది అయితే డీప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3.5 ఇంచెస్ తీసుకుంటారు. బట్ ఈ బ్లౌజ్ డీప్ లేదు. సో పైన నేను 2.5 ఇంచెసే పెట్టినాను, కింద కూడా 2.5 ఇంచెసే పెట్టినాను. పెట్టేసి ఇంకా రౌండ్ గీయడానికి వచ్చేసి మనము 1/2 ఇంచ్తోనే మనము రౌండ్ గీయాల్సి ఉంటుంది. ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత మనం వచ్చేసి లూజ్ కొలుచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఉక్సులు పట్టి సైడు కుట్ల వరకు అనేది మనము లోత్ అనేది అదే వెడల్పు అనేది చూసుకోవాలి. అలా చెక్ చేసేసుకొని మనము వెడల్పు అనేది చూసుకొని ఇంకా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ పెట్టుకోకుండా చూసుకోవాలి. మొత్తం టోటలీ వచ్చేసి వెడల్పు వచ్చేసి 10 ఉంటే నేను 2 ఇంచెస్ కుట్లలోకి 12 ఇంచెస్ అయితే పెట్టినాను. మనము ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే 2.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు వెడల్పు ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ అయితేనే కష్టము. ఈ విధంగా మనము వీడియోలు చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసేసుకొని మనం కట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే కొలతలు చెక్ చేస్తున్నాను. మనము ఇలా 1కి 2 సార్లు మనం కొలతలు అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ని ఏం చేయలేము. సో మనం 1కి 2 సార్లు మనం అనేది చెక్ చేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మనము ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అమ్మడి మనం కట్ చేసుకోవాలి. వీడియోలు చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. కట్ చేసుకున్నప్పుడు మనమే జరగాలి, కానీ క్లాత్ని అయితే జరపద్దు. బట్ నేను వీడియో కోసం అయితే జరుపుతున్నాను. యాక్చువల్లీ వాస్తవానికి అయితే కనుక మనమే తిరుగుతూ ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం నేను స్టాండ్ యూజ్ చేసి చేస్తున్నాను. ఇంకొంచెం నెక్స్ట్ బెటర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఎప్పటికైనా సరే ఓపెన్ సైడే మనము చంక్ అనేది పెట్టుకోవాలి. ఇది ఒక గుర్తు. క్రాస్ కటింగ్కి మనము ఓపెన్ సైడే చంక్ అనేది పెట్టుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. అలా కాకుండా మనం వచ్చేసి ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డింగ్ సైడ్ మనం చంక్ అనేది పెట్టుకున్నామనుకోండి, అంత ఈజీగా బ్లౌజ్ కుదరదు అనేసి నేను నేర్చుకున్న మిషన్ అక్క అయితే చెప్పింది. సో నేను అదే ఫాలో అవుతున్నాను. క్రాస్ మంచిగా వస్తుంది, బ్లౌజ్ మంచిగా ఫిట్టింగ్ మంచిగా కుదురుతుంది. మనం ఎంతసేపు ఉన్నా కూడా మనము ఓపెన్ సైడే మనము చంక్ అనేది పెట్టుకోవాలి. ఇది మనం బాగా చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు క్రాస్ అనేది బాగా వచ్చిందా లేదా అనేసి మనము బాగా 1కి 2 సార్లు ఏదైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు
ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే కనుక మనము కుట్టేటప్పుడు ఎన్నిసార్లైనా కుట్టు ఉడదీసేసి మనం సరి చేయొచ్చు, కానీ ఒక్కసారి కటింగ్ చేసినాం అనుకోండి అది కాదు. ఇటు సైడ్ క్రాస్ కటింగ్ అనేది సరిగా రావడం లేదు. సో నేను ఓపెన్ సైడే చంక పెట్టుకుంటున్నాను. ఒకవేళ అతుకులు పడినా ఓకే అనేసి నేను ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా నేను అంత ఓపెన్ సైడే చంక పెట్టేసేసి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా మనము ఫ్రంట్ సైడ్ మనము వీడియో తీసుకునేటప్పుడు ఏంటంటే 2 ఇంచెస్ అనేది మనం తగ్గించాలి. 2 ఇంచెస్ మనం ఫోల్డింగ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ డాట్స్ అంటే షేప్ పట్టీలు మనము ఎంతవరకు పెట్టుకుంటాము అనేసి ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా డ్రా చేయాలి. డ్రా చేసేసి ఇంకా కట్ చేసుకోవాలి. ఇంకా అయితే నెక్స్ట్ ఏంటంటే కనుక మనము ఎప్పుడైతే ఎంతవరకు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము అనేసి మనము బ్లౌజ్ పెట్టైనా చెక్ చేయొచ్చు. బ్లౌజ్ పెట్టి ఖచ్చితంగా మనము ఒక 1 ఇంచు ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచ్ మాత్రమే ఎక్కువ ఉండాలి డాట్స్ అంటే. ఎందుకంటే పైన కుట్లలోకి వెళ్తుంది, కింద కుట్లలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మొత్తం నేను టెస్ట్ చేస్తున్నాను, చెక్ చేస్తున్నాను మంచిగా వచ్చిందా లేదా అనేసి, అతుకులు ఎట్లా పడతాయి అనేసి నేను చూపించాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. వీడియోలు చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది దేనికైనా అంతే, హ్యాండ్స్కైనా అంతే. ఒక ఫ్రంట్ పార్ట్కి ఒకటే ఫోల్డింగ్ మన సైడ్ లేకుండా ఏం కాదు. హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా హ్యాండ్స్ అనేవి మనం కట్ చేసుకోవాలి. ఎస్ ఆకారంలో రావాలి హ్యాండ్స్, అప్పుడే పర్ఫెక్ట్ షేప్ అనేది మనకు వస్తుంది, వెనకాల ముడతలు అవి రాకుండా. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ని నేను ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను, ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి మనం మెయిన్ పార్ట్లో మొత్తం పెట్టుకున్న తర్వాత మనము అన్ని బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, ఇంకా హ్యాండ్స్ ఇవన్నీ పెట్టేసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా సెట్ చేసేసుకొని మనం కట్ చేసుకోవాలి. నేను ఒక మిస్టేక్ చేసినాను ముందుగా, నేను ఇది కట్ చేయడం వల్ల ఏదో వీడియో రన్నింగ్లోనే ఉంది అనే ఉద్దేశంతో నేను కట్ చేసినాను. బట్ వీడియో రన్నింగ్లో లేదు. నేను కట్ చేసినదే మళ్ళీ యాక్టీస్ పెట్టి మీకైతే చూపిస్తున్నాను. ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా మనము ఫ్రంట్ను ఏదైతే ఇలా పెట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇంకా నేను ఇంకొంచెం బెటర్గా వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కటింగ్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ కటింగ్ అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్, బ్లౌజెస్, ఇంకా కుకింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను.